టీటీడీలో సెక్యూరిటీ సిబ్బంది డొల్లతనం మరోసారి బయటపడింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఆలయం మహద్వారం వరకు భక్తులు చెప్పులతో వచ్చిన అధికారులు సిబ్బందికి కానరాలేదు. మహద్వారం దగ్గరున్న సిబ్బంది చూడటంతో భక్తులు ఆ చెప్పులను విడిచి లోపలికి వెళ్లారు. వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చిన వారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా లోపలికి వస్తారు. అయితే కాంప్లెక్స్ లో 3 చోట్ల తనిఖీలు జరుగుతాయి. ఒక దగ్గర పొరబడినా మరో దగ్గరైనా సరే భక్తులు చెప్పులతో వెళ్తున్న విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించాల్సి ఉంటుంది. కానీ అలా అస్సలు జరగలేదు. వారు అసలు ఎంత అప్రమత్తంగా ఉన్నారో దీని ద్వారానే మనకి అర్థమవుతుంది. ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సెక్యూరిటీలో ఎవరున్నారు అనే డీటెయిల్స్ ను ఇవ్వాలని విజిలెన్స్ ఉన్నతాధికారి ఆదేశించారు. మరిక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, సెక్యూరిటీ నిర్లక్ష్యం ఇక్కడ టీటీడీలో కనిపిస్తోంది. 3 చెక్ పాయింట్స్ దగ్గర నుండి అసలు చెప్పులతో ఎలా వచ్చేసారు? అక్కడ అప్డేట్స్ ఏంటి? తిరుమలలో ఎక్కడ పాదరక్షలు లేకుండా భక్తులు ఎంత వేడినైనా భరిస్తూ నడుస్తుంటారో అటు శ్రీవారి వీధుల్లో ఏదైతే తిరుమల వీధుల్లో గానీ అటు ఆలయ మాడ వీధుల్లో గానీ. కానీ ఈ రోజు బ్రేక్ దర్శన సమయంలో ఒక 3 భక్తులు నార్త్ ఇండియాకి సంబంధించిన భక్తులు పాదరక్షలు వేసుకుని ఆలయంలోకి ఏదైతే ఇటు క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా వారు లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత వారిని 3 చోట్ల అధికారులు ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తారు. అయినప్పటికీ వారు చెప్పులతో ఆలయం ముందు మహాద్వారం వద్ద వరకు వచ్చారు. అక్కడ ఉన్న సిబ్బంది వారిని గుర్తించి ఆ చెప్పులు తీసివేయించి డస్ట్బిన్ లో వేయించారు. మొత్తం మీద ఈ వ్యవహారం కొంత సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. భక్తులు 3 చోట్ల తనిఖీలు ఉన్నప్పటికీ 3 చోట్ల ఎందుకు వీరు చెప్పులు వేసుకుని వచ్చారు అన్న విషయం మీదనే అధికారులు సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క వివరాలు తమ వద్ద ఉంచమని వారిని తమ విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద సెక్యూరిటీ సిబ్బందిగా ఎవరైతే తనిఖీలు చేసే సిబ్బంది ఉన్నారో వారు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విషయం మీద అది ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. గతంలో ఈ విధంగా కొంతమంది ఒక సెల్ ఫోన్ తీసుకుని ఆలయం లోపలి వరకు వెళ్లడం, అక్కడ తనిఖీల్లో బయటపడడం గత ఏడాది క్రితం వర్షాకాలంలో అయితే ఏకంగా ఒక భక్తుడు సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్లి ఆనంద నిలయాన్ని కూడా చిత్రీకరించి తర్వాత సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకున్నప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వారు ఆలయం లోపలికి వెళ్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో అధికారులు సీరియస్ గా వ్యవహరించి ఏదైతే ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆ సిబ్బందిపై వేటు వేసి ఖచ్చితంగా ఈ విషయంలో మార్పు వస్తుందని భక్తులు అంటున్నారు. ఈ విషయంలో ఈ రోజు జరిగిన దానికి సంబంధించి ఉన్నతాధికారులు సెక్యూరిటీ సిబ్బంది 3 అంచెల్లో ఎవరైతే తనిఖీలు చేశారో వారిని వెంటనే వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు అంటున్నారు. అయితే దామోదర్, వాళ్ళ మీద ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనుకోవాలి? అంటే ఒక చెక్ పాయింట్ కాదు, 2 చెక్ పాయింట్లు కాదు, 3 చెక్ పాయింట్స్ నుండి వాళ్ళ చెప్పులతోనే వచ్చేసారు లోపల వరకు, అది కూడా ద్వారం వరకు. దాన్ని ఎలా చూడాలంటారు? సర్పంచ్ ఏదైతే మొదట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లే సందర్భంలో టీటీడీ విజిలెన్స్ అదేవిధంగా టీటీడీ అధికారులు కూడా మొదట్లో ఉంటారు. ఆ సిబ్బంది వారు ఏదైతే సభ్యుల యొక్క ఆధార్ కార్డును టికెట్ ను పరిశీలించారు. ఆ తర్వాత నెక్స్ట్ అంచెలో సెక్యూరిటీ సిబ్బంది టికెట్ ను స్కాన్ చేస్తారు. అక్కడ టీటీడీ సిబ్బంది కూడా ఉంటారు. ఆ తర్వాత 3వ అంచెల్లో మన దగ్గర సెల్ ఫోన్ ఏదైనా ఉందా అన్న విషయాన్ని స్కానింగ్ ద్వారా చూస్తారు. ఈ విధంగా 3 చోట్ల తనిఖీలు నిర్వహిస్తారు. ఈ 3 చోట్ల వీరు చెప్పులతో వెళ్తున్నా ఎందుకు పట్టించుకోలేదు అన్న విషయం మీద అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు అక్కడ ఉన్న సిబ్బందికి మెమోలు ఇవ్వడమా లేకపోతే సస్పెండ్ చేయడం అన్న విషయం మీదనే అధికారులు దృష్టి సారించే అవకాశం ఉంది. క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్తున్నారు. సర్కార్ రైట్, థ్యాంక్ యూ దామోదర్.